ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అంశం అయితే ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఇవాళ స్ప్యూరియస్ లిక్కర్ అనేది ఇల్లీగల్ ఇల్లిసిట్ మద్యం అనేది రాష్ట్ర వ్యాప్తంగా వెచ్చలవిడిగా అమ్ముతా ఉన్నారనేది రాజమండ్రి కేంద్రంగా రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీ సిటీ అధ్యక్షుడు నేరుగా లిక్కర్ సిండికేట్ మీటింగ్ ఉంది. రాజమండ్రి సిటీకి రూరల్కి సంబంధించి 39 షాపులకు సంబంధించి మీటింగ్ ఆనంద్ రీజెన్సీలో ఉంది. మీరు అందరు రండి, బ్రాండ్లు పెంచి అమ్ముకోవాలి అంటే ఎక్స్ట్రా అమ్ముకోవాలి అంటే బ్రాండ్లు అంటే వీళ్ళు తయారు చేసే బ్రాండ్లా ఏ బ్రాండ్లు అని అడుగుతా ఉన్నాం. స్ప్యూరియస్ లిక్కర్ అనేది జరుగుతూ ఉంది, ఖచ్చితంగా జరుగుతూ ఉంది. అంటే బ్రాండ్లు ఎక్స్ట్రా వేసి అమ్ముకోవాలి అని చెప్తా ఉన్నాడు. బెల్ట్ షాపులు ఏ పరిధిలో ఆ పరిధిలో బెల్ట్ షాపులు పెట్టాలి, కానీ పక్క షాప్ వాడు వచ్చి ఈ షాపులో ఈ ఏరియాలో బెల్ట్ షాపులు పెట్టకూడదని ఇంకొక అంశం చెప్పాడు. దీంతోపాటు ఎక్సైజ్ ఆఫీసర్లకి బ్రైక్ చేయాలి. వాళ్ళు ఇంత అమౌంట్ అడుగుతూ ఉన్నారు, ఈ అన్నిటి గురించి చర్చ జరగాల. ఒక్కొక్కళ్ళు బాండ్ పేపర్లు 100 రూపాయల బాండ్ పేపర్ల పైన సంతకాలు చేసుకొని ప్రతి షాపు వాడు లక్ష రూపాయలు చెక్లు ఇవ్వాలి. దీనికి ఒక బైలాస్ అంటున్నాడు. మళ్ళీ ఇదేదో ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కంపెనీ పెట్టినట్టో లేకపోతే ఏదైనా పెద్ద కంపెనీ పెట్టి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టినట్టు ఒక బైలాస్ రాసుకోవాలి సొసైటీ కింద. అంటే సిండికేట్ని లీగలైజ్ చేస్తూ ఉన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, ఒక్క బెల్ట్ షాప్ ఉన్న బెండు తీస్తా అన్నాడు. మీరు రాష్ట్ర అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీకి రాజమండ్రి నగర అధ్యక్షుడిని ఎందుకు సస్పెండ్ చేయలేదని అడుగుతా ఉన్నా. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఈవీఎం ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు, శుద్ధపూస మాటలు చెప్తా ఉన్నాడు. నాకేం సంబంధం లేదు లిక్కర్ షాపులతో, ఇది ఏ మోడిఫికేషను. నేను అడుగుతా ఉన్నా, నీకు సంబంధం లేకపోతే నీ పిఆర్ఓ ఇప్పుడు లిక్కర్ సిండికేట్ మీటింగ్ ఉంది, 11:30కి మీటింగ్ ఉందని నీ పిఆర్ఓ ఇదిగో ఇది ఎమ్మెల్యే ఇది ప్రోగ్రామ్స్ ఏమని పెట్టాడు, 17వ తారీఖున ఉదయం 11:30కి శ్రీకన్య ఇన్లో మీడియా మిత్రులందరికీ కూడా లిక్కర్ షాప్ ఓనర్లు సిండికేట్ అంతా కూడా మీటింగ్ పెడతా ఉన్నారు, ప్రెస్ మీటు, మీరు హాజరు కండి అని చెప్పి ఎమ్మెల్యే పిఆర్ఓ పెడతా ఉన్నాడు. అంటే దీనికి అర్థం ఏంటండి? నేను అడుగుతా ఉన్నా, ఎమ్మెల్యే పిఆర్ఓకి లిక్కర్ సిండికేట్కి ఏం సంబంధం? అంటే ఎమ్మెల్యే పిఆర్ఓ లిక్కర్ సిండికేట్కి ఇద్దరికి ఒకటే పిఆర్ఓనా, లేకపోతే ఎమ్మెల్యే ఆఫీసే లిక్కర్ సిండికేట్ ఆఫీసా? తెలియక అడుగుతా ఉన్నా. అంటే ఇంత దారుణంగా నిస్సిగ్గుగా లిక్కర్ షాపు సిండికేట్లని రాజమండ్రి సిటీ రూరల్ నడిపించేది ఎవర్రా అంటే ఈవీఎం ఎమ్మెల్యే. దీన్ని ఇమీడియట్గా తెలుగుదేశం పార్టీ ఇది అబ్జర్వ్ చేయండి. మీకే కనుక చిత్తశుద్ధి నైతికత ఉంటే ఇమీడియట్గా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ని బర్తరఫ్ చేయండి పార్టీ నుంచి. ఎంత దారుణంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ ఈవీఎం ఎమ్మెల్యే అసలు ఎందుకు అని అడుగుతా ఉన్నా. ఇంత డైరెక్ట్గా చేసేస్తూ ఉన్నారు. అంటే మమ్మల్ని అడిగేవాడు ఎవడో, దానికి అర్థం అదే కదా. మమ్మల్ని చేసేది ఎవడో డైరెక్ట్గా మీడియాకే పెట్టేస్తున్నాడు. అంటే ఇంత దారుణంగా ఏడ జరుగుతుందండి? ఇంత ఓపెన్గా చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఏవైతే వాళ్ళు క్యూఆర్ కోడ్ స్కానర్లు ఉన్నాయో, లేబుల్స్ ఉన్నాయో, ఆ లేబుల్స్ కూడా వీళ్ళే తయారు చేస్తూ ఉన్నారు. నా నోటీస్కి వచ్చింది, బాటిల్స్ పైన లేబుల్స్ వీళ్ళే తయారు చేస్తూ ఉన్నారు, అవి పెట్టి స్కానర్స్. అంటే ఇది ఎక్కడా కూడా చూడలే. ఇవాళ వీళ్ళు వచ్చి 1.5 సంవత్సరాల కాలంలో ఇన్ని అక్రమాలు, ఇన్ని అన్యాయాలు, ఇన్ని అవకతవకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుందని అంటే ఇమీడియట్గా బాధ్యత వహించి ప్రభుత్వం దీనిపైన ఎంక్వైరీ కాల్ఫర్ చేయాలి. అంటే నేను నిన్నే చెప్పా, 39 షాపుల్ని రింగ్ చేసే కెపాసిటీ ఆ వ్యక్తికి లేదు. దీని వెనకాల ఏదైనా ఒక అదృశ్యమైన హస్తం ఉంది, పెద్ద హస్తాలు ఉన్నాయి. అది
హై లెవెల్లో జరుగుతూ ఉందా, రాష్ట్ర లెవెల్లో జరుగుతూ ఉందా, లేకపోతే స్థానిక లెవెల్లో ఎమ్మెల్యే కనుసన్నల్లో జరుగుతుందా, లేదా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే ఇద్దరు కూడా భాగస్వామ్యంతో జరుగుతూ ఉందా, ఇవన్నీ కూడా వెలికి తీయాల్సిన అవసరము ఈ ప్రభుత్వం పైన ఉంది. మీకు చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ ఇమీడియట్గా ఎవరైతే ఎమ్మెల్యే అనుచరుడు బినామీ ఉన్నాడో ఆ రాజమండ్రి సిటీ అధ్యక్షుడు అతన్ని ఇమీడియట్గా సస్పెండ్ చేయండి. ఎమ్మెల్యే పిఆర్ఓనే సిండికేట్ మీటింగ్ ఉందని చెప్పి ఆయన పెట్టాడు కాబట్టి దీని వెనకాల హస్తం ఆయనే పూర్తి స్థాయిగా ఉన్నాడు. ఇద్దరిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎస్పీ గారు కూడా నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. ఆల్మోస్ట్ అరగంట సేపు బయట కూర్చోబెట్టారు. ఏమని చెప్తున్నారు అని అంటే, మీరు వెళ్ళి ఎక్సైజ్ ఆఫీస్లో వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చుకోండి, మేము తీసుకోమని. నేను అడుగుతా ఉన్నా, ఎక్కడ ఉన్నాం మనం? ప్రజాస్వామ్యంలో ఉన్నా ఎక్కడ ఉన్నాము? 24 గంటల పాటు బ్రాందీ షాపులు అమ్ముతూ ఉన్నారు, బెల్ట్ షాపులు ఉన్నాయి. ఇవన్నీ గురించి రిప్రజెంటేషన్ ఇస్తాము, బయట బ్లేడ్ బ్యాచ్ వీరంగం చేస్తూ ఉన్నారు, రిప్రజెంటేషన్ ఇస్తా ఉంటే మీరు ఎక్సైజ్ ఆఫీస్లో ఇచ్చుకోండి, ఇక్కడ మాకేం సంబంధం అంటున్నారు. నేను ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడిని, ఒక ఎక్స్ఎంపీని, ఎస్పీ గారిని కలవలేనా అంటే ఇంకా సామాన్య ప్రజలు ఎవరండి? ఇంకా సామాన్య ప్రజలు కలవగలరా? ఇంత దారుణంగా చేస్తూ ఉన్నారు. ఇవి ఎన్నటికీ కూడా ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతులు కాదు అని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. ఇమీడియట్గా ప్రభుత్వం స్పందించి యాక్షన్ కాల్ ఫర్ చేయండి అని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఓకే, అంతే. మరి మీరు కాదు, రిప్రజెంటేషన్ కూడా తీసుకోకుండా మీరు ఉంటున్నారని అంటే ఇంక ప్రజలకి ఏం కాపాడతారండి? నేను యాజ్ అన్ ఎక్స్ఎంపీగా వచ్చాను, నేను వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తానని అంటే ఎక్సైజ్ ఆఫీస్లో ఇవ్వండి అని అంటారేంటి? అసలు ఇది ఎక్కడ నేను వినలేదు, ఇది ఫస్ట్ టైం వింటున్నాను. అసలు ఇప్పుడు ఫ్యూరియస్ లిక్కర్ తాగి జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో 3 చనిపోయారు ఈ గడిచిన 2 రోజుల్లో. అసలు ఇప్పుడు 37A సెక్షన్ వర్తిస్తుంది, లైఫ్ ఇంప్రిజన్మెంట్ చేయాలి, షాపులను సీజ్ చేయాలి. ఇప్పుడు నేను యాజ్ అ బాధ్యత తీసుకోరంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, మరి నేను రిప్రజెంటేషన్ ఇవ్వడానికి యాక్సెప్ట్ చేయకపోతే ఎట్లాగండి? మీరు చెప్పేసి రండి, అది ఇక్కడే కూర్చుంటాం, ఎస్పీ గారు వచ్చేదాకా ఇక్కడ. సురేష్ సురేష్ ఎస్పీ గారు ఒకసారి చెప్పు, త్వరగా రావాలి. రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ఏంటంటే ఇబ్బంది నాకు అర్థం కాదు. నేను కూడా ఒక ఎస్ఐ అని. అవును, చెప్పండి. ఏముంది? ఆర్డర్స్ ఏముంటుంది ఇందులో? ఆర్డర్స్ ఏముంటుంది? వచ్చేస్తే ఒక నిమిషం. ఇప్పుడు బెల్ట్ షాపులు ఉన్నాయి, ఎక్కడ పడితే మీకు ఫొటోస్తో సహా నేను మీకు చూపిస్తాను. అంటే బెల్ట్ షాపుల్లో ఓన్లీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చేయాలంటే మీరు చేయరా? ఇప్పుడు ఇల్లీగల్గా అనాథరైజ్డ్గా లిక్కర్ అమ్ముతూ ఉన్నప్పుడు మీకు బాధ్యత ఉంటుందండి పోలీస్ డిపార్ట్మెంట్కి? ఇప్పుడు రోడ్ల పైన తాగేస్తూ ఉన్నారు. డైరెక్ట్గా మొన్న దిశ పోలీస్ స్టేషన్ బయట నా దగ్గర ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, బయట నుంచి తాగుతున్నాడు పోలీస్ స్టేషన్ బయట. మరి లా అండ్ ఆర్డర్కి అప్పుడు ఇష్యూస్ ఉండవండి? మరి నేను రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా మీకు యాక్సెప్టబుల్ లేకపోతే అసలు నేను ఎక్కడ చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. మనం డెమోక్రసీలో లివ్ చేస్తున్నామండి భారతదేశంలో. మీరు ఎలా కట్టుకుంటారండి? రిప్రజెంటేషన్ ఇవ్వకుండా కొన్ని వెయిట్ చేయమంటే వెయిట్ చేస్తాం, ఎస్పీ గారు వచ్చేదాకా వెయిట్ చేయమంటే చేస్తాం. చెక్ చేసేది చూశారు కదా, పేపర్లో రోజు వస్తున్నాయి. ఇదంతా ఎట్లా అవుతుందండి అంటే రాత్రి పగళ్ళు షాపులు అమ్ముతున్నారు కాబట్టి, బెల్ట్ షాపులు అమ్ముతున్నారు, మామూలు మద్యం షాపులు కూడా బయట వెనక డోర్ని తీసి అమ్ముతున్నారు.
మీరు 24 అవర్స్ సప్లై ఉంది, మరి దాన్ని అరికట్టాల్సిన బాధ్యత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఒకళ్ళే చేస్తారంటే మీకు బాధ్యత ఉండదండి. మరి నేను దాన్ని బేస్ చేసుకుని రిప్రజెంటేషన్ ఇస్తానని అంటే మీరు నో ఎట్లా చెప్తారండి? అంతే సార్, నాకు ఆర్డర్స్ ఇవి ఉన్నాయని చెప్పాను. అదే మరి దానికి అర్థం అదే కదా, ఒక్క నిమిషం వెయిట్ చేయండి, ఒక్క నిమిషం. దానికి అర్థం అదే కదండి. మళ్ళీ మీ మాట మేము ఫార్వర్డ్ చేసాం.